హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. రేవు బంద్ కార్యక్రమాన్ని ఇంత ముందుగా మాకు తెలియజేయడము చాలా అభినందనీయము అన్నారు. అట్లాగే రేపు ఉదయం 9:30కు ఒక 30-40 మంది అటెండ్ అయ్యి అన్ని బ్యాంకులకు పోతే వాళ్ళు కూడా మనతో పాటు ర్యాలీకి కూడా వస్తామన్నారు. సో ఒక శుభపరిణామం. తర్వాత స్టూడెంట్స్ యూనియన్స్కి ప్రత్యేక అభినందనలు. మీరు నిన్న తిరిగి ప్రైవేట్ పాఠశాలలందరికీ చెప్పినారు. డిఎస్పీ గారు ఏం చెప్పారంటే, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు బందీ చేసుకుంటారు, ఇబ్బంది లేదు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి బలవంతం చేయొద్దు అన్నారు. మనం బలవంతం చేయాల్సినటువంటి అవసరము లేదు. ఇంకొకటి, ఉదయం 5:30 మనం అందరము ఆర్టీసీ డిపో దగ్గర ఉండాలి బై 5:30. అర్థమైందా? అక్కడి నుంచి మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. మంగళ ఆంజనేయ స్వామి గుళ్ళో 300 మంది కానీ 400 మంది కానీ టిఫిన్ అరేంజ్ చేసినాం. టిఫిన్ అరేంజ్ చేసినారు. మన కూటమి ప్రభుత్వం సంబంధించి ఉమాపతి అన్న చెప్పాడు, మేము తిరుగుతాము, అందరికీ టిఫిన్ అక్కడ అరేంజ్ చేస్తామన్నారు. అదొక మనకు శుభపరిణామం. సో ఎంతమంది వచ్చినా టిఫిన్కి ఇబ్బంది లేదు. 8:30కో 9కో మనం బై 5:30కి అందరూ అటెండ్ కావాలి. ఎక్స్పెషలీ మన జేఏసీ నాయకులందరూ ముందు అటెండ్ అయితే మిగతా వాళ్ళందరూ వస్తారు. అర్థమైందా? సో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అక్కడి నుంచి వాళ్ళు ఆర్ఎంకి పంపిస్తారు. మనం ఇప్పుడు సాయంకాలం పోయి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. రేపు మనం అందరం అక్కడ ఉన్న తర్వాత ఫోటోలు అవన్నీ జరుగుతాయి. మనము బయటికి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైనా ఉంటే రావద్దు అని చెప్తాం. వచ్చినాయి అనుకోండి, 10 తర్వాతనే వచ్చినాయి అనుకోండి, పొరపాటున రాయి విసరం కానీ శాంతియుతంగా ర్యాలీ చేసి మన జిల్లాను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదోనిలో ప్రశాంతంగా ర్యాలీ ప్లస్ బంద్ జరిగిందనుకోండి, స్వచ్ఛందంగా బంద్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. మనం వెళ్ళిన అడ్వాన్స్ మైక్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. రోడ్లలో అన్నింటిలోన పాంప్లెట్ పంచడం కూడా జరిగింది. కాబట్టి బంద్ అనేది 100% ప్రశాంతంగా జరుగుతుంది. ఇంకొక విషయం, ఎమ్మెల్యే గారు నేను ఫోన్ చేసి, నేను లేదు విజయవాడ పోతున్నాను, మంత్రివర్గ ఉపసంఘం పిలుపు ఇచ్చింది, ఆదోని జిల్లా సమస్యనే చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. మీనాక్షి అన్న గారు కూడా వెళ్ళినారు. అంటే ఆలూరు, ఎమ్మిగనూరు అన్ని 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను ఈరోజు పిలవడం జరిగింది. చర్చ అంశము ఆదోని జిల్లాపై చర్చ జరుగుతుంది. అంటే నిన్న రాత్రి మాట్లాడదండయ్యా, దాన్ని బట్టి మనం చేసేటువంటి ఉద్యమం న్యాయమైనదని, అర్హత కలిగినటువంటిది కాబట్టి ఆదోని జిల్లా వచ్చేదానికి శయశక్తుల మనమందరము కృషి చేస్తున్నాం. ఇంకా సాధించేంతవరకు ఇదే పంతాలు కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉన్నది. అర్థమైందా? మరి ఇందాక శిబిరం దగ్గరికి నాగరాజు గౌడ్ గారు వచ్చేసి, సార్ రేపు ఎమ్మెల్యే గారు దీక్ష కూర్చుంటామని చెప్పినారని కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా దీక్షలో కూర్చుంటే ఇంకా మనకు బలోపేతం కావడానికి ఇంకా అవకాశం ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, కార్యక్రమము విజయవంతం కావాలంటే మనం సహనము, ఓర్పు అవసరం. దయచేసి అవాంతరాలు సృష్టించద్దండి. అన్న మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసినా నేను వెనకుంటాను ఆయన భరోసా ఇచ్చినా మనం ఆ పని చేయడానికి పోద్దండి. అర్థమైందా? అంటే మనం ఉద్యమం చేస్తాం, అనవసరమైనటువంటి రాళ్ళు ఇసడము ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించకుండా చేయాలి. రైలు రాకో వద్దు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ సమస్య ఆల్రెడీ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుందనే విషయం కాబట్టి రైలు రోకో సంబంధించి వద్దు. బస్సుల్లో అయితే బంద్ చేయడానికి మనం శతవిధాలా ప్రయత్నం చేద్దాం. పోలీసులు వచ్చి మనందరినీ పోలీస్ స్టేషన్కి తీసిపోయినారనుకోండి, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మనం చేసే పని చేద్దాం. అయితే మనం శాంతియుతంగా చేయాలనేటువంటిది మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి
కోరుకుంటున్నాం. బంధు ప్రశాంతంగా జరుగుతుంది, ఎటువంటి అవకాశము లేదు. స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వస్తున్నారు కాబట్టి బంధు 100% సక్సెస్ అవుతుందనేటువంటిది ప్రగాఢ విశ్వాసం. మరి పెద్దలు మరి ప్రకాష్ జైన్ గారు అట్లాగే దేవిశెట్టి అన్న గారు నిన్న సాయంకాలం కూడా డిఎస్పీ ఆఫీస్కి వచ్చి వాళ్ళే ఇద్దరు దగ్గరుండి డిఎస్పీ గారికి లెటర్ ఇస్తే ఆమె పర్మిషన్ ఇయ్యను అంటే మేము పర్మిషన్ ఇవ్వకపోయినా మేము చేస్తామని చెప్పి రావడం కూడా జరిగినందుకు వారిద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పిల్లలు లేకుంటే ఉపాధ్యాయుడు ఏం చేస్తారు కనుక ఒక నిమిషం అయిపోయింది. సో స్టూడెంట్ ఒక నిమిషం బాబు, స్టూడెంట్స్ మీ ఆ వింగ్ మీరు చూసుకోండి. ఆర్టీసీ వింగ్కి నేను ఇతని సాయంకాలం పోతాము, అక్కడ యూనియన్ లీడర్స్తో మేము మాట్లాడతాం. ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ యూనియన్లో కూడా తిరిగినాము, చేసినాము, పరిచయాలు ఉన్నాయి. ఆడ పోయిన తర్వాత మా ఇద్దరు పోయి ఆర్టీసీ యూనియన్ వాళ్ళకి చెప్తాం, మాకు మద్దతు ఇవ్వండి టీచర్. మూడో సూచన ఏమంటే చాలామంది ఇప్పుడు ప్రకృతి మాదిరిగా బిటి నాయుడు గారు ఇచ్చారు, తర్వాత మిగతా ఆయన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు. సో ఇవన్నీ పరిణామములు ఈరోజు నిమ్మ కృష్ణప్ప దగ్గర ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు నేను మాట్లాడుతున్నా కదా, ఇన్ఛార్జ్తో డిస్కస్ చేస్తున్నది. అది మనకు శుభ పరిమాణం. ఎందుకంటే బంద్ చేస్తున్నాం అనేది వాళ్ళ దృష్టికి పోయింది. అది కనుక అది ఆ వాతావరణం వస్తుంది. అలాగే బ్యాంకుకి పోయి వచ్చినా అని చెప్పారు, ట్రేడర్స్ వర్తకులు అందరితో కలిసి చేస్తున్నా అని చెప్పారు. సో నేను కూడా సరాబజాలో చెప్తాను మా వాళ్ళకి, మా పిల్లలు ఆడే ఉండేది కనుక వాళ్ళకి చెప్తాను కొంచెం లీడ్ తీసుకోపా అని. ఆర్టీసీకి మేము చూస్తాము, తర్వాత హమాలీ సంఘాలకి చెప్తాము, రైల్వే హమాలీకి వాళ్ళకి. కనుక శాంతియుతంగా చేసుకోండి. ఎందుకంటే ప్రతి హృదయంలో జిల్లా కావాలని ఉంది అందరి మనసులో. సో దాన్ని మనము ఎన్కేస్ చేసుకోవాలి. దాన్ని ఎన్కేస్ చేసుకొని మనము వినయంగా వాళ్ళకి సర్దుబాటు చేసుకోండి. ఆ కేసులు వస్తే మేము ఎట్లా ఉంటాం, మాకు అనుభవం ఉంది. 50 ఏళ్ళు పోలీస్ స్టేషన్కే మా ఇల్లు అది. మాకేం పోలీసులు అంటే మా చుట్టుపోయేది ఏమే పొలిటికల్కి పోలీసు వాళ్ళకి చుట్టుపోది ఆడపోదు. అది వాళ్ళ రీతి మాట్లాడతారు, మా రీతి మేము మాట్లాడతాం. సార్ ఏమంటే కరెస్పాండెంట్ కనుక పిల్లలకి ఎట్లా చెప్పాలో అట్లే చెప్తున్నాడు సార్. సంతోషము, అందరూ వచ్చినారు, సంతోషము. కనుక నూర్ అహ్మద్ మాట్లాడిన తర్వాత భోజనాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని పటేల్ బాత్ కడతాం.